తెలంగాణ డీసెట్ ఫేజ్ 2కి సంబంధించిన 4 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు వెబ్సైట్లో చెక్ వెరిఫికేషన్ సెంటర్ అప్డేట్ వచ్చింది. సో ఎవరైతే తెలంగాణ డీసెట్ ఎగ్జామ్ రాసి ఇంతవరకు వెరిఫికేషన్కి వెళ్ళలేరో మీకు వెరిఫికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. సో వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు స్టేటస్ని కూడా చెక్ చేసుకోవచ్చు. సో కొంతమందికి తెలియదు ఎక్కడికి వెళ్ళాలని. సో మెయిన్గా ఇక్కడ చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ఉంది కదా, సో దాంట్లో మీరు ఏ గవర్నమెంట్ డిఎడ్ కాలేజ్కి వెళ్ళాలో అది చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి అక్కడనే వెబ్సైట్లోనే కన్సర్న్ గవర్నమెంట్ డైట్ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. అంటే మన తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్ డిఎడ్ కాలేజెస్ ఆ ప్రిన్సిపల్ సార్స్, ప్రతి కాలేజ్కి ఒక ప్రిన్సిపల్ సార్, వాటి యొక్క ఫోన్ నెంబర్స్. సో ఆ రోజు మీరు వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కావచ్చు, మళ్ళీ రమ్మంటారు, ఏమైనా సర్టిఫికేట్ మిస్ అయినా ఆ సార్ వాళ్ళకి మీరు కాల్ చేసుకోవచ్చు. సో ఈ 2 అప్డేట్స్ మనకు వెబ్సైట్లో ఇచ్చారు. సో ఫస్ట్ ఎవరైతే మీకు ఏ గవర్నమెంట్ డిఎడ్కి వెళ్ళాలనుకుంటే జస్ట్ చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో మీ యొక్క డీసెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేయగానే గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, సెంటర్ అడ్రస్ అంటే ఏ గవర్నమెంట్ డిఎడ్ కాలేజ్కి మీరు వెళ్ళాలి అది ఉంటుంది. నెక్స్ట్ మీడియం, సో ఇక్కడ మీరు తెలుగు మీడియమా, హిందీ మీడియమా, ఉర్దూ మీడియం అని వస్తుంది. సో ఈ డీటెయిల్స్ చూసి మీరు వెళ్ళొచ్చు వెరిఫికేషన్కి. ఇది అప్డేట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే మీరు సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకొని వాళ్ళు, అంటే ఇప్పుడు ఇన్కమ్ ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే క్యాస్ట్. సో ఎవరైతే క్యాస్ట్ అప్పుడు అప్లోడ్ చేయని వాళ్ళు కావచ్చు, ఏమన్నా ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఏ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా మీరు 5th రోజు వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి. అంటే మన మిస్టేక్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. సో అవి ఇంపార్టెంట్ పాయింట్స్. సెకండ్ పాయింట్, ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు ఇక్కడనే వెబ్ కౌన్సిలింగ్ ఫేజ్ 2కి సంబంధించిన దాని కింద యూజర్ గైడ్ అండ్ చెక్ వెరిఫికేషన్ స్టేటస్. సో యూజర్ గైడ్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, సో ఇంతవరకు ఎవరైతే ఫేజ్ 1లో పెట్టుకోలేరో కొత్తగా ఇప్పుడు పెట్టుకుందాం అనుకునే వాళ్ళు ఎట్లా పెట్టుకోవాలి, దాని యొక్క పీడిఎఫ్ ఉంటుంది, అది ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, అవన్నీ చూసుకోవచ్చు. దాని కిందనే చెక్ వెరిఫికేషన్ స్టేటస్. సో ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా 5th రోజు మీకు ఛాన్స్ ఇచ్చారు కదా, మీరు వెళ్ళిన తర్వాత మీది సక్సెస్ అయిందా లేదా, మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా చూసుకోవచ్చు. సో మెయిన్గా ఇక్కడ చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే నేమ్, ఇంటర్మీడియట్ మార్క్స్, మీకు ఎంత మార్క్స్ వచ్చాయి, ఎంత మ్యాక్సిమం మార్క్స్, స్టేటస్ ఎలిజిబులా లేదా. సో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, అట్లా మీరు చూసుకోవచ్చు. మీరు 5th రోజు వెళ్ళిన తర్వాత ఎవరైతే కొత్త వాళ్ళు ఇప్పటివరకు అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళని వాళ్ళు వెళ్ళిన తర్వాత మీరు ఇందులో చూసుకోవచ్చు, మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కాలేజెస్ లిస్ట్. సో ఇంకా అప్డేట్ చేయలేరు. మనకు రేపు వెబ్ ఆప్షన్స్ అనగా మనకు ఈవినింగ్ నైట్ లోపు, అంటే ఒక రోజు 1 డే బిఫోరే మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. వెబ్సైట్లో అప్డేట్ చేయగానే మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చినవి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా దూరం ఉన్నాయి, నెక్స్ట్ మిగతా అన్నీ పెట్టేసేయండి. సో ఇంకా కొంతమందికి డౌట్ ఉంటుంది, ఓన్లీ మా జిల్లాలో ఉన్నాయే పెట్టుకోవాలా లేకుంటే అన్నీ పెట్టుకోవచ్చు అంటే మీరు అన్నీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీ ర్యాంక్ తగ్గట్టు అన్నీ ఆ లిస్ట్లో ఉన్నాయన్నీ మీకు నచ్చినవన్నీ పెట్టండి. కొద్దిగా పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళైతే మీకు నచ్చినవి ఫస్ట్ పెట్టి మిగతా అన్ని కాలేజెస్ పెడితే ఎక్కడో ఒక దగ్గర వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి కాలేజెస్ గురించి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్సెప్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరైతే డిప్లొమా చేసి ఈ డీసెట్ రాసి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, అండ్ ఎవరైతే వొకేషనల్ కోర్సెస్ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఓన్లీ వొకేషనల్ కోర్సెస్ వాళ్ళు, ఎక్సెప్ట్ ఇంటర్మీడియట్ వేరే క్వాలిఫికేషన్తో పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను డిప్లొమాతోనే డీసెట్ రాశాను, సో కౌన్సిలింగ్ అయిపోయింది, నేను ఫేజ్ 1లో కూడా పార్టిసిపేట్ చేశా. అలా 2-3 క్యాండిడేట్స్ జస్ట్ వెరిఫికేషన్ కోసమే, డిప్లొమా క్యాండిడేట్స్, వొకేషనల్ క్యాండిడేట్స్, ఇలా ఎక్సెప్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వేరే క్వాలిఫికేషన్తో మీరు సక్సెస్ అయిన వాళ్ళు, వెరిఫికేషన్ సక్సెస్ అయిన వాళ్ళు జస్ట్ కమెంట్ సెక్షన్లో మీ యొక్క జస్ట్ క్వాలిఫికేషన్, నాది డిప్లొమా పార్టిసిపేట్ చేసా, నాది ఇంటర్ వొకేషనల్ పార్టిసిపేట్ చేసా, లేదంటే ఇంటర్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్, ఇలా మీ డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు జస్ట్ మెన్షన్ చేయండి. ఒక 2-3 డిఫరెంట్ ఉన్న వాళ్ళు ఇది ఒక్క హెల్ప్ చేయండి. సో దట్ అప్కమింగ్ వాళ్ళకు ఈ డీసెట్ 2025 నోటిఫికేషన్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇదొక్క హెల్ప్ చేయండి. సో ఇవ్వండి. సో ప్రాపర్గా మనకు కాలేజ్ లిస్ట్ అప్డేట్ కాగానే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్
పాయింట్స్. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి కొంతమంది లైక్ ప్రైవేట్ కాలేజెస్లో మీరు జాయిన్ అయిన వాళ్ళు డెవలప్మెంట్ ఫీజు కావచ్చు, ఎక్స్ట్రా ఏమైనా ఫీజెస్ మీరు తీసుకుంటారు కదా ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయిన వాళ్ళు. సపోజ్ మీకు వేరే కాలేజ్ వస్తే ఓన్లీ మీరు ఆన్లైన్లో టీజీ డీసెట్ ద్వారా కట్టిన 12,000 కావచ్చు ఏదైతే ఉందో అది మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారు వేరే కాలేజ్కి. మీరు 1,000 రూపీస్, 2,000, 4,000, 5,000 అయితే డెవలప్మెంట్ ఫీజు కావచ్చు, వేరే కాలేజీకి సంబంధించింది ఏమన్నా ఎక్స్ట్రా ఫీజు పే చేస్తే మోస్ట్లీ వాళ్ళు రీఫండ్ చేయరు, ఇవ్వరు. మళ్ళీ వేరే కాలేజీలో మీరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కూడా అడుగుతారు ఆ 5,000, 2,000, 3,000. సో ఇవి రీఫండ్ చేయరు. ఓన్లీ ఆన్లైన్లో ఫీజ్ ఆ ట్యూషన్ ఫీ ఏది ఉంటుందో అది మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అది అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, ఫేజ్ 2లో వేరే కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు అడిగింది మళ్ళీ మనం పే చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి. సో ప్రాపర్గా మీరు డెసిషన్ తీసుకోండి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. సో ఇవ్వండి. సో ఆ డిప్లొమా క్యాండిడేట్స్ ఇంటర్ వొకేషనల్ కావచ్చు, వేరే ఎక్సెప్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఎవరన్నా పార్టిసిపేట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు, సీట్ వచ్చిన వాళ్ళు మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ మనకు పీడిఎఫ్స్ అప్డేట్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.